హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవీ జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రీసెంట్గా మనకు ద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ NIACL నుంచి 300 అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా. ఆ రిక్రూట్మెంట్కి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. సో స్కిప్ చేయకుండా వరకు చూసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోని మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే కనుక ఆ వీడియో అయితే చూడండి. కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో ఉన్న లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ఎక్సర్సైజ్ 2023 అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నోటీస్ డేట్ కనుక చూసుకున్నట్లయితే January 31, 2024. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఇంగ్లీష్, డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ హిందీ అని ఉంది కదా. ఇక్కడ మీరు ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత మీకు ఆ అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా. సో స్టార్ మార్క్ మ్యాండేటరీ అనమాట. సో స్టార్ మార్క్ దేనికైతే ఉంటుందో అది కంపల్సరీగా అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ దగ్గరనే మీ ఫుల్ నేమ్ని అయితే ఎంటర్ చేసేయండి. ఇక్కడ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ నేమ్ దగ్గరనే మీ ఫుల్ నేమ్ని అయితే ఎంటర్ చేయండి. యాజ్ పర్ 10th సర్టిఫికేట్ మీద ఎలా అయితే ఉంటుందో అలానే ఇవ్వండి. నెక్స్ట్ కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ దగ్గర పైన ఏ నేమ్ అయితే ఎంటర్ చేశారో అదే నేమ్ని ఇక్కడ కింద రీఎంటర్ చేయండి. కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ దగ్గర మీ నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ దగ్గర మీ మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వండి. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ దగ్గర పైన ఏ నెంబర్ని అయితే ఇచ్చారో అదే నెంబర్ని ఇక్కడ రీఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ మీ మెయిల్ ఐడిని ఎలా ఎంటర్ చేయాలి అంటే ఫర్ సపోజ్ ganesh123@gmail.com అనుకోండి. ఇక్కడ ganesh123 అని టైప్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ @డొమైన్ నేమ్ అని ఉంది కదా. సో ఇక్కడ డొమైన్ నేమ్ దగ్గర ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ gmail.com అని ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మెయిల్ ఐడి దగ్గర ఫుల్ ఈమెయిల్ ఐడిని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మీరు కన్ఫర్మ్ మెయిల్ ఐడి దగ్గర మీ ఫుల్ మెయిల్ ఐడిని అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్ దగ్గర ఇక్కడ కోడ్ ఉంది కదా. ఈ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్ని కరెక్ట్గా ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ ఓకే మీద అయితే క్లిక్ చేయండి. ఒకవేళ ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ క్యాన్సిల్ మీద క్లిక్ చేసి ఆ ఎడిట్ అయితే చేసుకోండి. ఫోటో అండ్ సిగ్నేచర్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ దగ్గర చూస్ ఫైల్ అని ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేసి మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ఫోటో అండ్ సిగ్నేచర్కి సంబంధించి సైజ్ని ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ డీటెయిల్స్ని అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వేకెన్సీ ఆఫ్ స్టేట్ అని ఉంది కదా. మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను తెలంగాణ స్టేట్కి అప్లై చేయాలనుకున్నాను కాబట్టి నేను తెలంగాణ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు వేరే స్టేట్కి అప్లై చేయాలనుకుంటే కనుక మీకు ఆ స్టేట్కి సంబంధించి రీజనల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ డూ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ది రీజనల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్. ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. ఒకవేళ మీరు నో మీద క్లిక్ చేసినట్లయితే యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. సో మీకు కంపల్సరీగా రీజనల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎస్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ రీజనల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ దగ్గర మీ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ వాళ్ళకి తెలుగు, ఉర్దూ అనేది రీజనల్ లాంగ్వేజ్గా అయితే ఉంది. సో ఇక్కడ నేను తెలుగు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కేటగిరీ దగ్గర మీ క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి అయితే ఇవ్వండి. ఇక్కడ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దగ్గర నో మీద క్లిక్ చేసినట్లయితే ఇదంతా ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ఆర్ యూ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిసబిలిటీ అని ఉంది కదా. ఇక్కడ నో మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వీడియో క్యాండిడేట్స్కి సంబంధించి ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ద న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో మీరు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్ అయితే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి అయితే ఇవ్వండి. నెక్స్ట్ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ రిలీజియన్ దగ్గర మీ రిలీజియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు మైనారిటీ కమ్యూనిటీ అయితే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి అయితే ఇవ్వండి. ఇక్కడ నేషనాలిటీ దగ్గర
ఇండియాని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి సెంటర్ని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను తెలంగాణ స్టేట్కి అప్లై చేస్తున్నాను కాబట్టి తెలంగాణ స్టేట్కి సంబంధించి సిటీస్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీరు వేరే స్టేట్కి అప్లై చేస్తుంటే కనుక ఆ స్టేట్కి సంబంధించి సిటీ అయితే మీకు డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండర్ దగ్గర మీ జెండర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ట్విన్ బ్రదర్స్ లేదా ట్విన్ సిస్టర్ ఉంటే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి అయితే ఇవ్వండి. నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్ దగ్గర మీరు అన్మ్యారీడ్ అయితే కనుక అన్మ్యారీడ్ మీద క్లిక్ చేయండి, మ్యారీడ్ అయితే మ్యారీడ్ మీద క్లిక్ చేయండి, విడో అయితే విడో మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫాదర్ నేమ్ దగ్గర మీ ఫాదర్ నేమ్ని అయితే ఇవ్వండి, మదర్ నేమ్ దగ్గర మీ మదర్ నేమ్ని అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీ అడ్రస్ దగ్గర మీ అడ్రస్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అడ్రస్ మనం ఉంది కదా, ఇక్కడ మీ అడ్రస్ని అయితే ఇవ్వండి. నెక్స్ట్ డిస్టిక్ దగ్గర మీ డిస్టిక్ని అయితే ఇవ్వండి. నెక్స్ట్ స్టేట్ దగ్గర మీ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పిన్ కోడ్ దగ్గర మీ పిన్ కోడ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కరెస్పాండెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఏమైతే కనుక ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ మీద క్లిక్ చేసినట్లయితే పైన మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో అదే అడ్రస్ ఇక్కడ మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్ ది అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిసింగ్ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు ఏదో ఒక అడ్రస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ని అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ దగ్గర మీ గ్రాడ్యుయేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను బీటెక్ కంప్లీట్ చేశాను కాబట్టి ఇంజనీరింగ్ విభాగంలో నేను ఇంజనీరింగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ట్స్, సైన్స్, కామర్స్, అగ్రికల్చర్, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ అని ఉంది. సో ఈ సబ్జెక్టే కాకుండా మీరు డిగ్రీలో వేరే సబ్జెక్ట్ చేసి ఉంటే కనుక ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. అదర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా బాక్స్ అయితే వస్తుంది. ఈ బాక్స్లోనే మీ సబ్జెక్ట్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది. నేను బీటెక్ కంప్లీట్ చేశాను కాబట్టి నేను ఇక్కడ ఇంజనీరింగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డేట్ ఆఫ్ పాసింగ్ దగ్గర మీ పాసింగ్ డేట్, మంత్, ఇయర్ని అయితే ఇవ్వండి. నెక్స్ట్ పాస్ పర్సెంటేజ్ మార్క్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ గ్రేడ్ దగ్గర మీ గ్రేడ్ని అయితే ఇవ్వండి, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, పాస్ క్లాసా అని. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దగ్గర మీ పీజీ ఉంటే కనుక ఇక్కడ పీజీకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వండి, లేకపోతే లేదు. నెక్స్ట్ హ్యావ్ యూ పాస్డ్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఎట్ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ లెవెల్, ఇక్కడ ఎస్ అని అయితే ఇవ్వండి. నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇది మీరు ఫిలప్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది ఫిలప్ చేయాల్సి ఉంటుంది, ఫ్రెషర్స్కి అయితే ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డూ యూ విష్ టు అవైల్ ది బెనిఫిట్ ఆఫ్ ఆన్లైన్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్. ఇది ఏంటిది అంటే ఈ సంస్థ వాళ్ళే మీకు ప్రీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్లైన్లోనే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ట్రైనింగ్ అనేది కావాలనుకుంటే కనుక ఎస్ మీద అయితే క్లిక్ చేయండి, వద్దనుకుంటే కనుక నో మీద అయితే క్లిక్ చేయండి. ఈ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చు అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నా డీటెయిల్స్ అయితే ఫిలప్ చేస్తాను. తెలుగు లాంగ్వేజ్ అనేది చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే కనుక ఇక్కడ త్రీ బాక్స్ మీద అయితే క్లిక్ చేయండి. సేమ్ ఇంగ్లీష్ కూడా అంతే. సో నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్రివ్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అన్నీ ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి అయితే చూసుకోండి. ఏమైనా కరెక్షన్ ఉంటే కనుక ఇక్కడ బ్యాక్ అని ఉంది కదా, సో బ్యాక్ మీద క్లిక్ చేసి కరెక్షన్ అయితే చేసుకోండి. అన్ని కరెక్ట్ ఉంటే కనుక ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, అగ్రి మీద క్లిక్ చేయండి. సో అగ్రి మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి 10 to 20 కేబుల్ మధ్యలో ఉండాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ వచ్చేసి 20 to 50 కేబుల్ మధ్యలో అయితే ఉండాలి. ఈ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఎలా అప్లోడ్ చేయాలి అంటే ఇక్కడ ఐ డాష్ హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ ఈజ్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రజెంట్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇక్కడ ఐ డాష్ అని ఉంది కదా, సో డాష్ దగ్గర మీ నేమ్ని అయితే రాయండి. సో బ్లాక్ ఇంక్తోనే మీరు ఒక వైట్ పేపర్ మీద అయితే రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత 20 to 50 కేబుల్ మధ్యలో స్కాన్ చేసి అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉంది కదా, సో సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు అమౌంట్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ సెక్యూరిటీ కోడ్ దగ్గర సెక్యూరిటీ కోడ్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని ఉంది కదా, సో సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది, లేదా క్యూఆర్, యూపీఐ యూజ్ చేసి అయినా మీరు పేమెంట్ అయితే చేయవచ్చు. సో పేమెంట్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా టోటల్ 300 అసిస్టెంట్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.